నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే బోరుగడ్డ అనిల్ ఆఫీస్కి అంటే వైసీపీ కార్యాలయంలోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేసి ఏంటమ్మా ఏంటి ఇక్కడ నీ పని అని కూడా అడిగినారు అని చెప్పేసి ఆయన కొన్ని మాటలు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు వీటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, వీడియో చూసే ఉంటారు, ఆయన వైసీపీ నేతనే, అక్కడ వైసీపీ కార్యాలయంలోకి వెళ్ళినాక ఎందుకు ఆ డైలాగ్స్ ఆయన అంటే ఎందుకు అలాంటి మాటలు పడాల్సి వచ్చింది అనుకుంటే ఏం చెప్తారు సార్? అసలు రెండు విషయాలు ఉన్నాయండి. నేను వైసీపీ కార్యకర్త వేరు, వైసీపీ సభ్యత్వం తీసుకోవడం వేరు, వైసీపీ తరపున సానుభూతిగా మాట్లాడడం వేరు. ఇది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు కొన్ని మాట్లాడకూడదు. ఆయన ఈరోజు బయటకు వచ్చాడు కాబట్టి ఆయన కోసం మనం మాట్లాడతాం. బోరుగడ్డ అనిల్ గారు ఇంతకుముందు వైసీపీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అన్నదాని మాటలు కూడా మాట్లాడారు. ఓకే, ఆయన వైసీపీ తరపు నుంచి మాట్లాడాను అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అసలు నువ్వు మాట్లాడిన మాటలకి మేము మాట్లాడమన్నామా, మాకేం సంబంధం అనేది పార్టీ తప్పించుకుంది. ఇది నేను ఏమంటున్నానంటే అది వాళ్ళు చెప్పి అన్నారా చెప్పలేదు అన్నదా పక్కన పెడితే బోరుగడ్డ అనిల్ గారు ఆ రోజు గవర్నమెంట్ ఉంది, మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము. వాళ్ళకి మీరు సపోర్ట్ చేశారా, లేకపోతే మీరు వ్యక్తిగతంగా మాట్లాడారా, లేకపోతే జగన్ అన్న అభిమానం మీద మాట్లాడారా, లేకపోతే ప్రాణం పెట్టి మాట్లాడారా అనేది పక్కన పెట్టండి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేను బోరుగడ్డ అనిల్ గారిని అవ్వచ్చు, నేను ఆర్పీ గారిని అవ్వచ్చు, సో మనీ ఈజ్ ద పార్టీస్లో ఉన్నవాళ్ళు, యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సింది రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఈ పార్టీ ఉండవచ్చు, ఈరోజు పార్టీ వెళ్ళిపోవచ్చు, కానీ మన ఫ్యామిలీ చాలా గొప్పది. మన పిల్లలు మనము కనుక ఆ వాల్యూస్ అనేది మనం గుర్తుపెట్టుకొని అసభ్యకర పదజాలాలు మనం మాట్లాడేటప్పుడు, వ్యక్తిగత దోషంలో మాట్లాడేటప్పుడు ఆ పార్టీ మనకు సపోర్ట్ చేయదు, ఏ పార్టీ సపోర్ట్ చేయదు. మీరు ఎప్పుడైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు సపోర్ట్ చేయొచ్చు, ఫ్రంట్కి రాదు, ఫ్రంట్ సపోర్ట్ చేయదు, మీకు ఆ పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వదు. ఈరోజు ఫోటోలు తీసుకోవచ్చు, ఈరోజు మనకు మొత్తం టోటల్గా గన్మ్యాన్లు ఇవ్వచ్చు, ఈరోజు మనకు అన్నీ ఇవ్వచ్చు. ఆ గవర్నమెంట్ పడిపోయి పొరపాటున ఆ గవర్నమెంట్ వస్తే బోరుగడ్డ అనిల్ గారే మీకు నిదర్శనం. ఇంక నేను వేరేగా చెప్పను. ఈరోజు ఆయన పాపం జైలుకి వెళ్ళాడు, కష్టాలు పడ్డాడు, ఇవన్నీ పడ్డాడు. ఎవరి కోసం పడ్డాడని ఆయన అంటాడు, నేను పార్టీ కోసమే కష్టపడ్డాను అంటాడు. మీరు పార్టీ కోసం కష్టపడితే ఇష్యూస్ బేస్డ్ మాట్లాడాలి. ఇష్యూస్ బేస్డ్ పార్టీకి మనం మంచి చేయడానికి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, అధికార పక్షంలో ఉండేటప్పుడు ఏం చేయాలో అవి మాట్లాడాలి తప్ప మనం ఎప్పుడైతే గీత దాటి మన అసభ్యకర పదజాలాలతో మన వ్యక్తిగత దోషంలోకి వెళ్ళి మాట్లాడారో అది 100% మన పార్టీ వెళ్ళి ఆ పార్టీ వచ్చిన తర్వాత మనకు ఆ రియాక్ట్ ఉంటుంది. ఆ రియాక్ట్లో బాధపడేది మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన తల్లి, మన తండ్రి అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోకుండా వాళ్ళేదో రూపాయి డబ్బులు ఇస్తున్నారో, వాళ్ళేదో ఇంకోటి ఇస్తున్నారో అని కానీ పొరపాటున మనం ఈ విధంగా మనం అసభ్యకర పదజాలలో స్కిట్లు వేసి మన పెయిడ్ ఆర్టిస్టులుగా మనం ప్రయత్నం చేసి మనం సోషల్ మీడియాలో మనం వైరల్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జీవితాలు ఏంటి, మన పిల్లలు ఈ లెవెల్లో రారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారికి వైసీపీ రావలేదు అని అంటున్నారు. రాదు, ఎవరికి రాదు. రేపు టీడీపీలో ఉన్న రేపు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కూడా రారు. అసభ్యక పదజాలాలతో మాట్లాడిన వాళ్ళకి రారు. పార్టీ వేరు, పార్టీలో నాయకులు మాట్లాడుతున్నప్పుడు మీరు సిదిరి అప్పలరాజు గారు చేస్తే కొన్ని 100 మంది 1000 మంది వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అలాగే మీ కొడాల నాని గారు ఇంకొకరు కార్యకర్తల నాయకులు మాట్లాడుతుంటప్పుడు జైలుకి వెళ్తే విరపక్ష గారు వీళ్ళంతా వెళ్తే వాళ్ళందరూ పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా దానికి వెళ్తారు. మనల్ని కొంతమంది ఏదో చెప్తుంటారు, మనకు చదువుకున్న వాళ్ళం కదా, మనం ఆల్రెడీ మన జ్ఞానం ఉండేవాళ్ళం కదా. అనిల్ గారు వాళ్ళ మిసెస్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారు అమ్మాయి అంటున్నారు, మనవరాలు అంటున్నారు. అలాంటప్పుడు మీరు అంత గొప్ప కుటుంబంలో మీరు చదువుకున్నారు, ఎడ్యుకేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవతల వాడు చెప్తాడు మనకు మాట్లాడమని, మనకేమవుతుంది, మన జ్ఞానం ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించాలా. అనిల్ గారు అవ్వచ్చు, రేపు నేను మా ఆర్పీ నా సొంత మనిషి ఆర్పీ అవ్వచ్చు, సో మనీ ఈజ్ ద పీపుల్, ఎవరైనా అవ్వచ్చు. నేను ఆర్పీ అంటే నా సొంత మనిషి కాబట్టి నేను చెప్పా. ఈరోజు నేనేమంటానంటే నేను మాట్లాడతాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. తప్పు చేస్తే నేను వైసీపీతో మాట్లాడతా, తప్పు చేస్తే టీడీపీని మాట్లాడతా, తప్పు చేస్తే అంటే ఇది మాట్లాడడం అంటే ప్రశ్నిస్తా.
ప్రజల పక్షాన ఉంటా, నేను ప్రజల తరపున ఉంటా. ప్రజలు మాట్లాడవలసిన వాటి ప్రతిపక్షం మాట్లాడకపోతే అధికార పక్షం వైపే మాట్లాడతా, వీళ్ళ వైపు మాట్లాడితే ఎక్కడ తప్పు జరిగితే మాట్లాడండి. ఇప్పటికీ కూడా మీరు మాట్లాడండి, ఎక్కడ ప్రతిపక్షం మాట్లాడండి. ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి ధర్నా చేయండి. రోడ్లు గుంతలు ఉంటే గుంతల కాడ ధర్నా చేయండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయండి. పెన్షన్ రాకపోతే ధర్నా చేయండి. నీళ్ళు వ్యవసాయదారులకు నీళ్లు రాకపోతే, వ్యవసాయం పండకపోతే, ఇంకొకటి వృద్ధులు వితంతులు పెన్షన్లు కట్ చేస్తే, వాళ్ళందరికీ ప్రజల కోసం ప్రజల పక్షాన గెలిచిన వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసం చెయ్యండి. ప్రజల దగ్గర మన్నన పొందండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ప్రజలకి ప్రతిపక్షం ఏం చెప్తుందో అధికార పక్షం చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు చేస్తే 164 తర్వాత వస్తాయి సీట్లు, లేకపోతే 29 సీట్లకి ఒకటి అవుతారు, ఏముండదు. ఎవరమైనా ప్రజలు నిర్ణేతలు, అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా సరే. అందుకే నేను ఏమంటున్నానంటే, ఎవరైనా మాట్లాడే ముందు వ్యక్తిగత దోషంలో కరెక్ట్ కాదు, అసభ్యకర పదజాల కరెక్ట్ కాదు. మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద లీడర్ ఆఫ్ ది డిప్యూటీ సీఎం, ఆయన లోకేష్ గారు ఒక నందమూరి తారక రామారావు గారు మనవడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు, ఈయన చీఫ్ మినిస్టర్ యాక్స్. మనం మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళని కూడా మాట్లాడేటప్పుడు హోదా, మనం మాట్లాడే స్థాయా కాదా, మనం మాట్లాడుతుంది కరెక్టా కాదా. నాకు చాలామంది అడిగారు వచ్చి, ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా అడిగారు, మీరు ఫలానా వాళ్ళని మీరు తిట్టగలుగుతారా అని అడిగారు. నన్ను అడిగారు స్వయంగా. నేను తిట్టను అని చెప్పా. అంటే ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుతానని చెప్పా. నేను ఇష్యూస్ బేస్డే మాట్లాడతా, పార్టీలో జాయిన్ అవ్వను, నేను ఎవరిని తిట్టను. నాకు ఇష్టమైతే, నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం, నేను చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడతాను. నాకు రాజశేఖర రెడ్డి గారు ఇష్టం, రాజశేఖర రెడ్డి గారి తరఫున మాట్లాడతాను. అంతే తప్ప మీరేదో నాకు చెప్తున్నారని చెప్పేసి, నాకేదో మీరు ఓకే అన్నారని చెప్పేసి నేను వెళ్ళిపోయి దులుపుపోయి ఇష్టం వచ్చాడు మాట్లాడా. నిన్న విజయవాడలో ఒక జరిగింది ఇష్యూ. బోడా ఉమా గారు కాపులు సభకి వెళ్ళారు. బోడా ఉమా గారు కాపులు ఇద్దరు కూర్చున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీరియస్, కమిటీ దగ్గర హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మరుసటి రోజు వచ్చి బేబస్తంగా వెళ్ళి ఇష్టం వచ్చాడు గుడ్లు కొట్టారు వైసీపీ వాళ్ళ మీద. అంటే నేను ఉమా గారికి ఒక మాట అంట, కాపు కార్యక్రమానికి వెళ్ళడానికి మంచిది. అక్కడ పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూర్చున్నారు, మాట్లాడారు, రైట్ ఉంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు, నేను ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నా, నేను ఎన్నో పదవులు చేశాను, రాజకీయాలు ఉన్నా, నేను కాపు పోరాట సమితి నాయకుడిగా ఉన్నా. అలా అన్నీ చేసినప్పుడు కూడా మనం పార్టీలకు అతీతంగా ఎంతో మాట్లాడుకుంటాం, ఎంతో చేస్తాం. మీరు ఈరోజు మీకు అక్కడ ఏంటంటే, మళ్ళా నేను ఒక వైసీపీలోకి వెళ్ళిపోతాను, లేకపోతే అసంతృప్తి ఉంది అని నాయకులు అనుకోవద్దని చెప్పి నాయకుడిని కలిసి వచ్చి, మీరు ఇవాళ కూడా చూశాను, మీ తాట తీస్తా ఇంట్లోకి వెళ్ళి కొడతానని. అంటే ఇక చట్టం ఎక్కడికి వెళ్ళిపోతుంది, న్యాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది. మన అందరం ఇంట్లోకి దూరి కొట్టేస్తుంటే, ఇంట్లో దూరి చంపేస్తూ ఉంటే, అక్కడ మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే, ఈజ్ ద ఎమ్మెల్యే, మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసి ఇంట్లోకి వెళ్ళి కొడతాను అంటే, వాళ్ళు గతంలో కొట్టారు కదా నేను కొడతానంటే వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఏముందని అడుగుతున్నా నేను. చట్టం ఉంది కదా, న్యాయం పనిచేస్తుంది కదా, రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం, న్యాయం, చట్టం ప్రజలు మనం నడాలి కదా. మనం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాం కదా. అంటే బోడా ఉమా గారు ఆ మాటలు తప్పు, ఆ కోడిగుడ్లు కొట్టడం తప్పు, అక్కడ ఆయన నిరాహార దీక్ష చేసుకుంటాడు, మీరు వెళ్ళడం తప్పు. మీకు అక్కడ ఎందుకు జరిగిందంటే, జనాలు ఏమంటారు, ఇప్పుడు బ్యాడ్ ఎవరు అవుతున్నారు ప్రజల దగ్గర? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవుతున్నారు. అవును, ఇంతకుముందు దాకా ఈయన ఎక్కడికి వెళ్ళలేదురా, ఆయన ఇప్పుడే వచ్చాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని కలిసిన తర్వాత వాళ్ళు ఏదో చెప్పారు, ఈయన మొత్తం టోటల్గా అందరిని కొట్టడానికి వెళ్తున్నాడు బయటికి. మీరు చేసిన పనికి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, లోకేష్ గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇది ప్రజలు అనుకుంటున్న మాటలు. ఇవి నట్టుకుమార్ అన్న మాటలు కావు. ఇవి కాపు కులానికి మీరు పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళడం తప్పలేదు. కాపు కులం అనేది మనకు పార్టీలకు అతీతంగా మనం పుట్టాం, ఆ కులంలో పుట్టాం, ఆ కులంలో పెరుగుతున్నాం. ఆ కులంలో మీరు అంబటి రాంబాబు గారు ఆ కులముడే. పార్టీ పక్కన పెట్టండి, మీరు కూర్చున్నారే, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం తప్పేం లేదే. అంటే ఇది ఏమైందంటే, బయట సిగ్నల్ ఏమవుతుందంటే, కాపులందరూ టీడీపీకి యాంటీ అవ్వాలి. ఓకే,
అని ఒక సిగ్నల్ వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇది నిజమో కాదో. ఎందుకంటే మీరు ఒక కాపు నాయకుడు ఆయన మాట్లాడినంత మాత్రాన మీరు వెళ్ళి వార్నింగ్ ఇస్తారా? అంటే కాపులు టీడీపీకి యాంటీ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ వచ్చేటట్టు మీరు ప్రవర్తిస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ఓకే, బుడవ గారు, ఇది పార్టీకి నష్టం. ఇలాంటివన్నీ మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధ వెంకన్న గారు ఉన్నారు, ఆ రోజు ఎవరు రాలేదే. ఆ రోజు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు ఈ బుద్ధ వెంకన్న గారే వచ్చారు. ఈ విజయవాడలో బుద్ధ వెంకన్న గారు నించున్నారు. పాపం ఫైట్ చేశాడు, కాపాడాడు. ఈరోజు కూడా ఒక బీసీ నాయకుడికి పదవులు ఏమీ లేవు, అయినా పాపం ఇంకా పార్టీలోనే పోరాడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఈజ్ అ ఫైటర్. సో ఇప్పుడు దీన్ని అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చానంటే, కాపు కులాల్లో కొంతమంది ఈ విధంగా టీడీపీ మీద అపార్థం చేసుకుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో సంబంధం లేదని నేను అనుకుంటున్నా. ఈయన ఏమిటంటే అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత బయట చేస్తున్న వ్యవహారంలో ఉమా గారిది వ్యక్తిగత వ్యవహారం అయి ఉండొచ్చు తప్ప అది పార్టీకి కాపులు దూరం అవడానికి అవకాశం లేదు. కానీ ఎందుకంటే ఇది మనం తప్పు అంటాను. అది అక్కడ ఏమవుతుందంటే మీరు మొత్తం చుట్టూ తిరిగితే ఆయన కాపు మీటింగ్కి వెళ్ళాడు, వార్నింగ్ ఇచ్చారు, ఇంకొకసారి వెళ్ళకు వాళ్ళని కలకు, కాపులను ఎవరిని మీరు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాపులు కాదు అన్నట్టు కలకు అని వాళ్ళు చెప్పినట్టు మీరు వచ్చి బయటకు వచ్చి మొత్తం అందరి మీద గుడ్లేసి ఇంట్లో దూరు కొట్టేస్తానని చెప్పడం, ఇవన్నీ మన దానికి ఒక పార్టీకి చెడ్డ పేరే వస్తుంది తప్ప మంచి పేరు రాదు. పోసాని కృష్ణమురళి గారు ఓట్లు రాలే, ఓట్లు పోయాయి. అలాగే చాలామంది మాట్లాడడం వల్ల వైసీపీకి ఓట్లు తగ్గాయి తప్ప ఓట్లు రాలేదు. మరి అబ్జర్వ్ చేసుకోవాలి. అందరూ అసభ్యకరంగా మాట్లాడితే ఓట్లు వస్తాయి అనుకుంటే మాటలు చాలామందికి చాలా వచ్చు, నాకు చాలా మాటలు వచ్చు, మాట్లాడతాం. నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. కానీ ఆ మాటలు మన విలువలు పోతున్నాయి, మన విలువలు తగ్గించేసుకుంటున్నాం, మన వాల్యూలు మనం తగ్గించుకుంటున్నాం. అందుకనే మనం మాట్లాడేటప్పుడు కూడా మనం సభ్య సంస్కారం మర్యాద అని ఇచ్చేటట్టు ఉండాలి, మనం ఎదుటి వాళ్ళతో మర్యాద తీసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇందాక కూడా నేను అనిల్ గారు అని అడిగా, ఎందుకు నేను వాడ ఉమా గారు అని, ఎందుకంటే ఇస్ ద ఎమ్మెల్యే ఆయన కనుక నేను ఇది అందుకని చెప్తాను. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు యూత్ కూడా ఎస్పెషల్లీ ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా అంటే ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి పార్టీలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలామంది ఉంటున్నారు. సో వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాని తర్వాత వాళ్ళు ఏం జరగకుండా అంటే ఏమి లైఫ్లో ఏం సాధించలేక ఇన్ కేసు 1 కేసు అయితే అలానే పడిపోవడం కూడా జరుగుతుంది. సో ఏమంటే ఇప్పుడు ఇంకో చాలామందికి తెలియదు, మీకు ఒక కేసు పెడితే ఒక చిన్న పెట్టి కేసు పెడినా పాస్పోర్ట్ ఆగిపోతుంది. పాస్పోర్ట్ మీరు బయట దేశాలకు వెళ్ళటానికి ఉండదు, మీరు చదవటానికి ఉండదు, మీరు ఉద్యోగాలు చేసుకోవటానికి ఉండదు. ఇప్పుడు అన్నీ వచ్చిన రూల్ ప్రకారం మొత్తం టోటల్గా అంతా కూడా మరి రేపు చదువుకునే వాళ్ళందరూ ఉద్యమాలకు వెళ్తున్న వాళ్ళు ఇంకోటికి వెళ్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేశం విడిచి వెళ్ళాలి అంటే మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలా, ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం అందుకనేసే మనం వెళ్ళేటప్పుడు మనం పోరాడాలి, మన దేశం కోసం పోరాడాలి, మన రాష్ట్రం కోసం పోరాడాలి, పార్టీ కోసం పోరాడాలి. మనం ఆటోమేటిక్గా కేసులు పడితే కేసులు భరించాలి. కానీ మన వెనకాల మన తల్లి తండ్రి, మన పిల్లలు, మన భార్య, మనకు అక్కలు అన్నలు అందరూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఆ పార్టీలో ఉన్న కేసులు పడితే ఆ పార్టీ వాళ్ళు ఎవరు రారు. ఈరోజు అందరూ మనం వెళ్ళిపోయి ఏదేదో చేయాలనుకుంటే కొంతమంది అమాయకులు బలైపోతారు. నేను అందరికీ కూడా ఇదే విన్నపం. ఇది ఒక్కసారి మీరు కావాలంటే మళ్ళీ మీరు ఆన్లైన్లో కొట్టుకొని చూసుకోండి. మీకు ఉద్యోగం కానీ ఇంకొక ఎఫ్ఐఆర్ అయితే ఉద్యోగం జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ ఎఫ్ఐఆర్లు కానీ బయట దేశం పాస్పోర్ట్ రెన్యూల్ అవ్వాలన్నా, మళ్ళీ పాస్పోర్ట్ రావాలన్నా, మీరు పాస్పోర్ట్ పై బయట దేశం వీసా వెళ్ళాలన్నా మీరు క్లీన్ ఉంటేనే మీ మీద. సోషల్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చెప్తున్నా, దయచేసి ఐటీ యాక్ట్ మీ మీద రిజిస్టర్ అయ్యింది అంటే మీకు సోషల్ మీడియాలో జీవితంలో మీరు ఎప్పుడూ కూడా పాస్పోర్ట్ పొందలేరు, వీసా పొందలేరు, మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పార్టీ కోసం పోరాడండి, పార్టీ కోసం కష్టపడండి, నిబద్ధతతో ఉండండి, మంచితనంగా ఆలోచించండి. కానీ మన భార్య, మన పిల్లలు, మన అమ్మ, మన అక్క, మన చెల్లెలు మనకున్నారు, వాళ్ళని పోషించుకోవాలి. ఈ పార్టీలు శాశ్వతం కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి అని నేను అందరికీ మళ్ళీ విన్నపిస్తూ ఉన్నాను. అందరికీ కోసం కూడా నేను చెప్తున్నాను. ఏది ఏమైనా
మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సోదరుమల్లారా, మీరు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో అవ్వచ్చు, స్కిట్లు చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఈ పార్టీ 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో పార్టీ వస్తుంది. ఆ పార్టీకి మనం సపోర్ట్గా చేసిన వాళ్ళు ఇన్నాళ్ళలాగా లేదు. ఈ రోజుల్లో ఆ పార్టీని మళ్ళీ అందరినీ లోనేస్తారు. ఇది ప్రజల సొమ్ము దారాదత్వం చేస్తున్నారు. ఈ జైల్లో వెళ్ళి మన జీవితాలు నాశనం అయిపోయి రేపు ఉదయం మనం ఎక్కడికి వెళ్ళడానికి మన సొంతానికి వెళ్లకుండా ఆ పార్టీలు రానివ్వరు. బొరుగడ్డ అనిల్ గారిని మీరు ఒక్కసారి చూసుకోండి, ఉదాహరణకు తీసుకోండి. వాళ్ళంటుంది, పార్టీ వాళ్ళంటుంది మేము మాట్లాడమనలేదు అని వాళ్ళు అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారో ఎవరికి తెలియదు. కానీ ఫ్రంట్కి ఆయన్ని పాపం ఆయన ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు. కనుక నేను అందరికీ అదే చెప్తున్నాను, రియాక్ట్ అవ్వండి, ఆలోచించండి, మన ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించి నిలబడండి. నేను ఏ పార్టీ అనట్లేదు, అన్ని పార్టీల్లో కూడా 5 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఏ అసభ్యకరంగా మన ఫ్యామిలీని తిట్టామో ఆ ఫ్యామిలీలకు ఆ పార్టీ మనకు సపోర్ట్ చేయదు. ఇప్పుడు మీకు గన్మ్యాన్లు ఇవ్వచ్చు, ఇప్పుడు పోలీస్ గన్మ్యాన్లు ఇవ్వచ్చు, పోలీస్ వ్యాన్లు ఇవ్వచ్చు, మీకు దర్శనాలు ఇవ్వచ్చు, మీకు అందరూ వాళ్ళు వచ్చి ఫోటోలు దిగవచ్చు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ దిగవచ్చు, అందరూ దిగవచ్చు. కానీ తర్వాత మీ వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మిమ్మల్ని కాపాడటానికి ఏ నాయకుడు రాడు అని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.